నేను పాపిష్టివాడిని, ఆ పాపిష్టివాడు ఇక లేడు. యేసుక్రీస్తు నాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ పాపిష్టివాడిని ఏం చేస్తున్నాను? నీళ్ళల్లో సమాధి చేసేస్తున్నాను. నీళ్ళలోంచి బయటకు వస్తూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నాను. ఇక పాత సతీష్ లేడు, ఆ రోత జీవితం లేదు, దాన్ని నేను సమాధి చేసేసా. నూతన హృదయం కలిగిన వాడినై ప్రభు బిడ్డగా నేను జీవించడానికి నీళ్ళలోంచి బయటకు వస్తున్నా. అది రక్షణ అంటే. క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాను. ఇలా నూతన జీవితాన్ని ప్రారంభించిన తరువాత మనం తెలిసి ఒకవేళ తప్పు చేస్తే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు గద్దిస్తుంది. అలా గద్దించినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే వెంటనే పశ్చాత్తాపడతాం. వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరతాం. కానీ ఒక వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం. ఏమిటి ఆ వాస్తవం అంటే, రక్షించబడిన తరువాత నువ్వు ఏ తప్పైనా చేస్తే, ఏ పాపమైనా చేస్తే, ఆ పాపం చేసినప్పుడు నువ్వు ఒక విత్తనం విత్తుతున్నావు. ఆ విత్తనం విత్తినప్పుడు అది విత్తబడింది. ప్రశ్న, బెండకాయ విత్తనం విత్తారనుకోండి, ఏ కాయ వస్తుందో చెప్పండి? బెండకాయ వస్తుందా? వంకాయ అయితే వంకాయనా? తాటికాయ అయితే? మామిడికాయ అయితే మామిడికాయ. జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా చాలా అత్యవసరమైనటువంటి సత్యము. ప్రతి ఒక్కరు మీ హృదయంలో దాచుకోవాల్సినటువంటి ఒక హెచ్చరిక. ఏమిటి అనంటే, రక్షించబడిన తర్వాత మనం ఒకవేళ పాపానికి తావిచ్చి పాపం చేసిన పాపాన్ని బట్టి మనస్సాక్షి గద్దిస్తుందని చెప్పి ఆ గద్దింపుకు లోబడి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. కానీ అదే సమయంలో నువ్వు చేసిన తప్పును బట్టి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అయితే నువ్వు భరించక తప్పదు. అదేంటి బ్రదర్, క్షమాపణ కోరాను కదా, ప్రభు నన్ను క్షమించాడు కదా, మళ్ళీ శిక్ష ఏమిటి? రైట్, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరినప్పుడు దేవుడు క్షమించేశాడు. నీకు ఎటువంటి శిక్ష రాలా. అడుగుతున్నా, నువ్వు మళ్ళీ ఆ తప్పు చేస్తావా చేయవా? మళ్ళీ చేస్తావు. ఎందుకని? ఏ తప్పు చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసినా ప్రభు క్షమించేస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు? మళ్ళీ తప్పు చేస్తావు. అనగా అర్థం ఏమిటంటే, దేవుని యొక్క క్షమాపణ మళ్ళా నువ్వు తప్పు చేయడానికి లైసెన్స్ మాత్రం కానే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. రక్షించబడిన తర్వాత నువ్వు తెలిసి తప్పు చేసి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు చేసిన తప్పును బట్టి, చేసిన పాపమును బట్టి వెల చెల్లించక తప్పదు, మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టి బెతెస్దా దగ్గర, కోనేరు దగ్గర బాగుపడిన వాడితో యేసు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు బాగుపడ్డావు, మళ్ళా పాపిష్టి పని చేసావంటే రెట్టింపు శిక్ష నీకు వస్తుంది అన్నాడా లేదా? అన్నాడు. అంటే అర్థం ఏమిటి? బాగుపడిన తర్వాత మళ్ళీ పాపం చేస్తూ మళ్ళా పాపంలో జీవించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది.